మంచిర్యాల జిల్లా మిట్టపల్లిలో మాత్రం కాంగ్రెస్ చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఓటును దుర్వినియోగం చేశారంటూ ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. చెప్పండి ఒక నిమిషం, ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ ధర్నా అయింది? అంటే ఇక్కడ మిట్టపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఉన్నాడో వాళ్ళ తమ్ముడు కౌంటింగ్ హాల్ దగ్గరకు వచ్చి బయట నుండి బ్యాలెట్ పేపర్లు లోపలికి పంపిస్తున్నాడని చెప్పి మా వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి తోడు ఒక 2 గంటల పాటు కాంగ్రెస్ కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి పంపించి మా కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి పంపించకుండా ఆపడం, ఇదంతా కూడా మా వాళ్ళు చెప్తే ఇమీడియట్గా నేను ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరిగింది. కానీ వెంటనే పోలీసులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ స్పందించి సబ్ కలెక్టర్ గారిని పంపించినారు. వారు లోపలికి వెళ్ళి అందరితో మాట్లాడి మేము ఎవరైతే కౌంటింగ్ హాల్ దగ్గరికి వచ్చిండో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి తమ్ముడు ఆయనను మేము అరెస్ట్ చేయిస్తాము, మిగతాది కూడా ఫెయిర్గా కౌంటింగ్ జరిగేటట్టు చూస్తాం, మీ కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి అలో చేస్తామని వారు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించడం జరిగింది. 3 విడతలు జరిగిన ఎన్నికల్లో ఇలాగనే కొనసాగింది అనుకుంటున్నారు. అంటే మాది 3వ విడతలో చెన్నూరు నియోజకవర్గంలో 102 గ్రామ పంచాయతీల్లో ఇవాళ ఎన్నికలు జరిగినాయి. ఈ మంత్రి గారు 3-4 రోజులు ఇక్కడనే అడ్డబెట్టి డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ, అధికారులకు నాయకులకు టార్గెట్లు పెట్టి ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు చేస్తూ ఉన్నాడు. మొన్న ఇదే జైపూర్ మండలంలో షెట్పల్లి గ్రామంలో మా కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్పై కాంగ్రెస్ పార్టీ నాయకులు హత్య ప్రయత్నం చేసినారు. కిష్టంపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వయంగా మీరు ఓట్లు లేకపోతే ఇందిరా మిల్లు రావు, పెన్షన్లు రావు అని బెదిరిస్తున్నాడు ఓటర్లను. కొండంపేటలో కోటపల్లి మండలంలో డీలర్ నీల మనోహర్ అని ఉంటాడు, వాళ్ళ భార్య సర్పంచ్ పోటీ చేస్తుంటే ఆయన డీలర్షిప్ సస్పెండ్ చేయించారు. అంటే ఇన్ని అరాచకాలు, దౌర్జన్యాలు గతంలో ఎన్నడూ చెన్నూరులో జరగలే. నేను కూడా 10 ఏళ్ళు ఈ ప్రాంతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, విప్పుగా అధికారంలో ఉన్నాం. మేము ఎన్నడూ ఇట్లా చేయలే. ప్రేమతోని ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేసినాం తప్ప ఈ దౌర్జన్యాలు చేయలే. ఫస్ట్ టైం ఇటువంటి చరిత్ర చూస్తూ ఉన్నాం. ఇంత చేసినా ఇప్పటికి 7-8 ఫలితాలు వచ్చినాయి. చెన్నూరు మండలంలో నాగపూర్ మేమే గెలిచినాం, లంబడపల్లి మేమే గెలిచినాం, కోటపల్లి మండలంలో వెల్మపల్లి మేమే గెలిచినాం, నక్కలపల్లి మేమే గెలిచినాం, సర్వాయిపేట మేమే గెలిచినాం, తర్వాత చెల్లాయిపేట మేమే గెలిచినాం. అదే కాకుండా ధర్మారం, దాంపూరు, భీమారం మండలంలో 2 గ్రామాలు మేమే గెలిచినాం. మిగతా ఫలితాలు కూడా మాకు సానుకూలంగా ఉంటాయని చెప్పి అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పతనం స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన 6 గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల పేరిట దగా చేసిరు అనేది ఇవాళ ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి పల్లెల్లో తిరుగుబాటు మొదలైంది. కాంగ్రెస్ పతనం ఈ పల్లెల నుండే ప్రారంభమవుతుంది. మంత్రి వివేక్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాంతాల్లో స్వీప్ చేస్తుంది, బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పి మంత్రి వివేక్ అంటుంది. దీని మీద బీఆర్ఎస్ పని అయిపోతే మా నాయకుల మీద హత్య ప్రయత్నాలు ఎందుకు? బీఆర్ఎస్ పని అయిపోతే మా కౌంటింగ్ ఏజెంట్లను 2 గంటల పాటు లోపలికి పంపకుండా ఆపడం ఎందుకు? బీఆర్ఎస్ పని అయిపోయేది ఉంటే మీ సర్పంచ్ అభ్యర్థులు మీరు ఓట్లు లేకపోతే ఇందిరా మిల్లు రావు, పెన్షన్లు రావని బెదిరించడం ఎందుకు? బీఆర్ఎస్ పని అయిపోయేటట్టు ఉంటే నువ్వు మంత్రివి వచ్చి ఇక్కడ 3 రోజులు అడ్డా పెట్టి నువ్వు ఇక్కడ పైసలు వంచి, మందు వంచి, అందరికీ టార్గెట్లు పెట్టి, అధికారులను బెదిరించి, ఎక్కడెక్కడో రామగుండం పోలీసు వాళ్ళను, మంచిర్యాల పోలీసు వాళ్ళను చెన్నూరు కాన్స్టిట్యున్సీలో దించి టార్గెట్లు పెట్టి మరి ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేసుడేంది? ఫేర్గా జరగాలి కదా ఎలక్షన్, కౌంటింగ్ కూడా ఫేర్గా జరగాలి కదా. బీఆర్ఎస్ పని అయిపోతే గంత ఎందుకు భయపడుతున్నావు? ఇలా నేను ఒక్కరిని వచ్చి కూర్చున్నా, ఎందుకు 100,000 మంది పోలీసులను పంపించిన వీడికి ఏమవుతుంది? బీఆర్ఎస్ అయిపోయింది అంటేవి కదా నువ్వు, మరి నేను కూడా అయిపోయినట్టే కదా, మరి ఎందుకు భయపడుతున్నావు? ఇంత 100 మంది పోలీసులను ఎందుకు పంపిస్తున్నావు? అంటే ఇవాళ దాన్ని బట్టి అర్థమవుతా ఉంది బీఆర్ఎస్ పని గొప్పగా ఉంటుంది. కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది, అందుకనే వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఇంక ఇవి సింబల్ లేని ఎన్నికలు, కారు గుర్తు లేని ఎన్నికలు ఇవి. కారు గుర్తు ఎన్నికలు ఉంటే దమ్ముంటే మీకు కారు గుర్తు మీద వచ్చే ఎన్నికలు, మీకు దమ్ముంటే ఎంపీటీసీ జడ్పీటీసీ పెట్టుకుని చూపిస్తారు, ప్రజలు వాళ్ళ తడాకా చూపిస్తారు గ్రామాల్లో. మీ చేయి గుర్తుకు ఎన్నోట్లు వస్తాయి, మా కారు గుర్తుకు ఎన్నోట్లు వస్తాయి, ఎవరి పని అయిపోయింది, ఎవరిది పతనం అయిపోయింది ఏందో అన్నీ కూడా తెలుస్తాయి. ఫైనల్గా జిల్లా అధ్యక్షుడిగా జిల్లా ప్రజలకు మీరేం చెప్తారు? డెఫినెట్గా ఈ జిల్లాలో ఎన్నడూ లేనటువంటి ఒక అరాచకపు, అన్యాయపు, దుర్మార్గపు, నయవంచన పరిపాలన నడుస్తూ ఉంది. ఇది దారుణం. గతంలో మేము 10 ఏళ్ళు పనిచేసినాం, అభివృద్ధిలో పోటీపడ్డాం, సంక్షేమ కార్యక్రమాల్లో పోటీపడ్డాం. జిల్లాను, నియోజకవర్గాన్ని, గ్రామాలను అభివృద్ధి చేయడానికి, రోడ్లు వేయడానికి, బ్రిడ్జిలు కట్టడానికి, మిగతా మంచి కార్యక్రమాల కోసం పోటీపడ్డాం తప్ప గిట్లా దౌర్జన్యాలు, గుండాగిరి, గీ దాడులు అసలు మేము గిట్లా చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు ఉండేదిదా 10 ఏళ్ళు మేము అనుకుంటే? మేము అటువంటి వాళ్ళం కాదు. ఇప్పటికి కూడా మేము సమయంతో ఉన్నాం. నాకు సబ్ కలెక్టర్ గారు వచ్చి ఒక రిక్వెస్ట్ చేస్తే నేను ఇమీడియట్గా సరే ఎలక్షన్ కోడ్ ఉంది, మాకు కూడా కౌంటింగ్ జరగాలనే ఉంది, మేము జరగొద్దని ఏమంటలేం, కానీ ఈ లోటుపాట్లు ఉన్నాయి, చర్యలు తీసుకోండి అని చెప్పి మేము కూడా అధికారులకు కోఆపరేట్ చేసినాం. డెఫినెట్గా జిల్లాలో అభివృద్ధి చేస్తే సంతోషపడతాం, జిల్లాలో మంచి కార్యక్రమాలు చేస్తే సంతోషపడతాం, దౌర్జన్యాలు చేస్తే 1000% తిరగబడతాం, ఏమైనా ఎగభయపడం. థ్యాంక్ యూ అన్న. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనతో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, మిట్టపల్లి నుంచి.